అందరికి వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. కన్నడ సోయగాలు టాలీవుడ్ లో జెండా పాతడం కొత్త విషయం కాదు. గతంలో సౌందర్య నుంచి నేటి రష్మిక మందాన వరకు ఎంతో మంది కన్నడ భామలు తెలుగు తెరపై స్టార్ హోదా సంపాదించారు. టాలీవుడ్ ఇచ్చే భారీ మార్కెట్, మంచి పారితోషికం, పాన్ ఇండియా గుర్తింపు వంటి అంశాలు వారిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అదే బాటలో మరో కన్నడ సుందరి రుక్మిణి వసంత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రష్మిక మందన విషయానికి వస్తే ఆమె టాలీవుడ్ లో స్టార్ గా ఎదగడమే కాకుండా నేషనల్ క్రష్ గా కూడా గుర్తింపు పొందింది. అయితే తన మాతృభాష కంటే తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందనే విమర్శలు కన్నడ అభిమానుల నుంచే వచ్చాయి. అయినప్పటికీ ఈ విమర్శలను అధిగమిస్తూ ఆమె తన కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తుంది. ఇప్పుడు రుక్మిణి ప్రయాణం కూడా దాదాపు అదే దిశగా సాగుతున్నట్లు కనిపిస్తుంది. సప్త సాగరాలు దాటి చిత్రంతో యువత హృదయాలను గెలుచుకున్న రుక్మిణి ఇప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకోవడంతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో చర్చానీయాంశమైంది. ఇదే సమయంలో కాంతారా చాప్టర్ 1 తో కన్నడలోనూ తన స్టార్ ఇమేజ్ ను బలపరుచుకుంటుంది. మాతృభాషలో గుర్తింపు కాపాడుకుంటూనే టాలీవుడ్ లో టాప్ లీగ్ హీరోయిన్ గా ఎదగాలనే ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్ లో గ్లోబల్ స్థాయిలో విస్తరిస్తున్న నేపథ్యంలో ఇక్కడ నిలదొక్కుంటే బాలీవుడ్ అవకాశాలు కూడా స్వయంగా వస్తాయి. ఈ కారణంగా రుక్మిణి కూడా తెలుగు సినిమాల వైపు మరింతగా మొగ్గు చూపే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి భాష ఏదైనా ప్రతిభ ఉన్న నటీమణులను ప్రేక్షకులు ఆదరిస్తారనేది నిజం. రుక్మిణి రెండు భాషల్లోనూ సమతౌల్యంగా కెరీర్ ను నడిపిస్తుందా లేక టాలీవుడ్ ను ప్రధాన వేదికగా ఎంచుకుంటుందా అన్నది కాలమే తేల్చాలి. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.